కావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఏ రకంగా కూడా మహిళని ఒక సమానమైనటువంటి విలువతో గౌరవంతో చూడడానికి వీల్లేదు అని శాసించినటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అంబేద్కర్ మనుషులందరికీ సమాన గౌరవం ఉండాలి, సమాన ఓటు హక్కు ఉండాలి, సమాన వాటా ఉండాలి, ఆస్తిలో కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం ఉండాలి, వారసత్వంలో కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం ఉండాలి, అప్పుడు మాత్రమే మనం నాగరికులం అని చెప్పి దానికోసం ఒక బిల్లుని ప్రతిపాదించినారు. ఆ బిల్లు పార్లమెంటు చర్చకు రాకుండా అప్పుడున్నటువంటి రాష్ట్రపతి ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ దానికి అడ్డుపడినారు. ఆ అడ్డుపడమే కాకుండా అది వస్తే హిందూ వ్యవస్థ మొత్తం భారతదేశం మొత్తం నాశనం అవుతుంది, మహిళల చేతికి అధికారం రాకూడదు, మహిళలకు ఆస్తి ఉండకూడదు, మహిళలు మగవాళ్ళ చెప్పు చేతుల్లో మాత్రమే ఉండాలి, అట్లా కాకుండా చట్టాన్ని సవరించకూడదని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తే ఒంటరి పోరాటం చేసి ఇవాళ మహిళలకు విముక్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి కూడా అంబేద్కర్ అనేటువంటి మిత్రులారా. అంబేద్కర్ కేవలం అంటే ఈ విషయాల ప్రస్తావనకు సంబంధించినటువంటిదే కాకుండా మనం ఇందాక అనుకున్నాం, మనకు చాలా రిలవెంట్ ఇవాళ అంబేద్కర్. ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి సంఘటనలు లేదా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు మొత్తంగా 55 సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి పార్టీని కనుక మనం గమనిస్తే నిజంగానే కనుక మన పాలకులు అంబేద్కర్ కొంచెం చదువుకున్నారు. ఒక్క చాప్టర్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా స్టేట్స్ అండ్ మైనారిటీస్ లాంటి ఒక్క చాప్టర్ చదువుకున్నా బాగుండేది. ఇది చదువుకోకుండా చిదంబరం లాంటి వాడు అంబేద్కర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడినాడు, ఆంధ్ర శాసనసభ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బిల్లు వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడో పార్లమెంట్ లో ఆయన మాట్లాడిన 20 నిమిషాల ప్రసంగం చదువుకున్న ఆయన జ్ఞానోదయం అనేది చిదంబరంకి. ఇటువంటి కమిటీలు ఇటువంటి కాలయాపనలు ఉండేటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేదానికంటే ఏర్పడుతున్న టైంలో అంబేద్కర్ ఆ బిల్లు వచ్చిన తర్వాత అసలు పార్లమెంట్ లో నిలబడని ఈ బిల్లు ఎందుకు ప్రతిపాదించినారు, ఎందుకని ఆంధ్రాను మద్రాసు నుంచి వేరు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఆయన అడిగింది. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండడం నిజమే, కానీ ఒక రాష్ట్రంలో అందరూ ఒక భాష ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని అంబేద్కర్ చాలా గట్టిగా ఆర్గ్యూ చేసినారు. ఏక భాష సూత్రం భాషా ప్రయుక్త రాష్ట్రం అంటే ఒక భాష మాట్లాడే అందరూ ఒకే రాష్ట్రంలో ఉండడం కాదు. అంబేద్కర్ ఏమన్నాడంటే ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలి, ఒక అధికార భాష ఉండాలి. అట్లా ఒక భాష మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాల్లోనే ఉండొచ్చు, 4 రాష్ట్రాల్లోనే ఉండొచ్చు, కానీ అట్లంటే ఒక రాష్ట్రంలో అందరూ ఒకటే దగ్గర ఉండాలనేటువంటి భాష మాట్లాడేటువంటి ఉద్దేశం కాదు అని ఆయన క్లారిఫై చేసినాడు. చేయడంతో పాటుగా మీరు రాష్ట్రాలను విభజించేటప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్పినాడు, ఆ రాష్ట్రం ఎట్లా మనగలుగుతుంది, స్వతంత్రంగా ఉండగలుగుతుంది, ఏ రకంగా అభివృద్ధి చెందగలుగుతుంది. మీరు ఈ బిల్లు నాకు పంపించినారు, కానీ మీరు ఈ రాష్ట్రానికి ఎక్కడ రాజధాని ఉంటుందో మీరు నిర్ధారించినారా? ఆ రాజధాని ఏర్పాటు చేయడానికి మీరు ఏమైనా బడ్జెట్ పెడుతున్నారా? ఒక మినిస్టర్ గా ఉండి బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తూ రాష్ట్రం విడిపోవాలి, మద్రాసు నుంచి ఆంధ్ర సపరేట్ కావాలని చెప్పుకుంటూ ఈ ప్రశ్నలన్నింటినీ లేవదీసినారు. లేవదీయడం కాకుండా ఆయన ఏమన్నాడంటే ఇక ముందైనా సరే రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాల సామాజిక స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం పరిపాలన దృష్టితో మాత్రమే కాకుండా, పరిపాలన సౌలభ్యం అనే పేరుతో మాత్రమే కాకుండా ఆ రాష్ట్రం ఎంతవరకు స్వతంత్రంగా మనగలుగుతుంది. ఒకటి, ఆ రాష్ట్రం విభజించడం వల్ల ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలకు, మైనారిటీ అంటే మనం ముస్లింస్ లేకపోతే సిక్కులో క్రిస్టియన్లు అనుకోవడానికి వీల్లేదు. మైనారిటీ ప్రజలంటే తక్కువ బలం ఉన్నటువంటి వాళ్ళు, తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం మైనారిటీలు అంటే తక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళు. మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ బలవంతులుగా ఉండొచ్చు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో కమ్మ వాళ్ళు ఒక 10%, 7%, 6% మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, కానీ మొత్తం ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళుగా అవతరించారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఒక 6%, 7% మాత్రమే, 5% మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, కానీ 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి శక్తి లేదా వాళ్ళకు ఉన్నటువంటి బలం అట్లా ఉన్నది. అంబేద్కర్ ఏమంటాడంటే రాష్ట్రాలను విభజించేటప్పుడు ఇటువంటి బలమైన లేదా మనం ఇంకో రకంగా చెప్పాలంటే బలిసిన కులాలని వాళ్ళ బలం తక్కువ ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది, బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినాడు. ఇవాళ తెలంగాణ కనుక మనం చూసినట్టయితే అంబేద్కర్ కలలు అన్నటువంటి ఒక స్వయం సమృద్ధి సాధించగలిగిన లక్ష్యాలను ఉన్నటువంటి ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక సమానత్వానికి దారితీసేటువంటి రాష్ట్రంగా డెవలప్ అవడానికి అన్ని లక్షణాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం అని మనం చెప్పుకోవచ్చు.
శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా అనేది 10.2% మాత్రమే. 90% మంది తెలంగాణలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇటువంటి కులాలే ఉన్నాయి తప్ప ఎవరు భూస్వామ్య ఇప్పుడు మనం దొరలనుకున్నాం లేకపోతే ఇంకోవాలనుకున్నాం కానీ వాళ్ళ బలం ఎప్పుడూ ఉడికిపోయింది. నక్సలైట్లు వచ్చిన తర్వాత తెలంగాణలో దొరలు ఉన్నామని అనుకోవడం పొరపాటు అవుతుంది. దొరలు కూడా ఇవాళ దళితుల దయాదాక్షిణ్యాల మీద, బీసీల దయాదాక్షిణ్యాల మీద లేదా మిగతా ఓట్ల మీద బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 90% మంది అణగారిన వర్గాలే ఉన్నాయి. ఇట్లా 90% మంది అణగారిన వర్గాలతో ఒక రాష్ట్రం అయితే ఈ రాష్ట్రం ఎంతో సుసంపన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సుసంపన్నం అంటే ఆర్థిక మిగతా రంగాల్లోనే కాదు, సామాజికంగా కూడా పరిపుష్టితో ఉండేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో సామాజిక పరంగా చూసినట్టయితే, సామాజిక బలాల పరంగా చూసినట్టయితే ఉంటుంది. ఇది అంబేద్కర్ ఆ రోజు ఊహించినాడు. ఇట్లా కాకుండా రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇందాక నేను చెప్పినటువంటి అల్పసంఖ్యాకంగా ఉన్నటువంటి సంఖ్యరీత్యా తక్కువగానే ఉన్నప్పటికీ అధికారంలో బలంగా లేదా బలసినటువంటి కులాలు మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటాయి. కాబట్టి రాయలసీమలో ఉన్న రెడ్లు, తెలంగాణలో ఉన్న రెడ్లు, ఆంధ్రలో ఉన్న రెడ్లు కలిసి వాళ్ళు ముగ్గురు టైఅప్ అయి అధికారాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటారనేటువంటి విషయాన్ని కూడా అంబేద్కర్ ఆ రోజే ఊహించినాడు. అట్లా ఊహించడమే కాదు, తర్వాత ఇంకో బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం ఎట్లా వచ్చేటువంటి ప్రమాదం ఉందో, అవకాశం ఉందో కూడా చెప్పినాడు. కాబట్టి కామన్ మ్యాన్ కి, ఒక పీడిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి లేదా పీడిత వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి అధికారం రావాలంటే రాష్ట్రం అనేది తెలంగాణ లాగా ఉండాల్సినటువంటి సామాజికంగా ఇటువంటి వర్గాలతో రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి. అటువంటి సోషల్ మ్యాపింగ్ అని అన్నాడు ఆయన. అటువంటి సోషల్ మ్యాపింగ్ అనేది రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు అవసరమైనటువంటి మాటను కూడా చెప్పినాడు. ఇక్కడ ఒక రాష్ట్రంలో స్థానికులు, స్థానికేతరులు అనేటువంటిది నిజంగా కూడా ఇక్కడ చూన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇక్కడ పెట్టుబడికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. సేమ్ మన హైదరాబాద్ లో ఎట్లాగైతే జరిగిందో అక్కడ మహారాష్ట్ర, గుజరాత్ మధ్యలో కూడా అటువంటి వివాదమే వచ్చింది అంబేద్కర్ ఉన్నటువంటి కాలంలోనే. అంబేద్కర్ మహారాష్ట్ర వాడు. అంబేద్కర్ బొంబాయి మహారాష్ట్రకు క్యాపిటల్ గా ఉండాలని అనుకున్నాడు. ఇప్పుడు మనం ఎట్లాగైతే హైదరాబాద్ తెలంగాణలో భాగమని చెప్తా ఉన్నామో అంబేద్కర్ కూడా అట్లాగే అన్నాడు. ఇవాళ ఎట్లాగైతే మన ఆంధ్ర లగడపాటి, బోయపాటి, రాయపాటి ఎట్లాగైతే ఈ రాజధానిని మేము డెవలప్ చేసినామన్నారో అప్పుడు గుజరాత్ పటేల్ కూడా మేమే ఈ రాజధాని బొంబాయిని డెవలప్ చేసినాం, ఇది మాది అని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు కూడా అంబేద్కర్ ఒకటే చెప్పినాడు, ఇందాక మన శ్రీధర్ గారు చెప్పినట్టు కిరాయికి వచ్చినటువంటి వాడివి కాబట్టి నేను సున్నం వేసుకున్నా, నేను తోరణాలు కట్టినా, ఇది కాదు ఇల్లు, ఇల్లు మాది, కిరాయికి ఉన్నా కాబట్టి కిరాయి చెల్లించినంత కాలంలో కిరాయికి ఉండొచ్చు, కానీ ఇది ఓన్ చేసుకునేటువంటి అధికారం మాత్రం నీకు లేదు అని చెప్పినాడు. ఇంకొకటి కూడా అది వలస వచ్చినటువంటి వాడు ఎట్లా ఉండాలో కూడా చెప్పినాడు అంబేద్కర్. మీరు గమనించండి, మన తెలంగాణకు వలసలు కొత్త కాదు. వలస వచ్చినటువంటి వాళ్ళని మన కన్నబిడ్డల కంటే ఎక్కువ దగ్గరగా చూసుకున్నటువంటి చరిత్ర నిజాం నవాబు నుంచి మన ప్రతి ఒక్కరికి తరతరాలుగా ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఉన్నటువంటిది మనకు తెలుసు. ఇవాళ మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం నిర్మాణాన్ని, నగర నిర్మాణాన్ని చూసినా కూడా కొన్ని గల్లీలకు గల్లీలు, కొన్ని ప్రాంతాలకు ప్రాంతాలు గుజరాత్ వాళ్ళు, యూపీ వాళ్ళు, కాయస్థులు, మిగతా తమిళనాడు చెందినటువంటి తమిళులు, కన్నడ వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇవాళ కూడా గుజరాత్ గల్లీ లాంటి మార్కెట్ ప్లేస్లు ఉన్నాయి, నిజామియా బజార్ లాంటి మార్కెట్ ప్లేస్లు ఉన్నాయి. అవి పూర్తిగా మార్వాడీల కోసం, గుజరాతీల కోసం, మిగతా వాళ్ళ కోసం, కాయస్థుల కోసం కట్టించినటువంటి మార్కెట్ ప్లేస్లు కూడా ఉన్నాయి. నిజాం స్వయంగా వాళ్ళందరినీ ఆయన పరిపాలనలో లెక్కలు చూడడం కోసం ఆయన అక్కడ నుంచి కాయస్థులను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి పెట్టినాడు. దీనికి ముందే ఈ కాలేజీ, ఈ హాల్కి ఎదురుగానే మనం నిజాం కాలేజీ వెనుక చూసినట్టయితే చిత్రగుప్తుడికి ఒక గుడి ఉంటుంది. చిత్రగుప్తుడికి గుడి భారతదేశంలో సౌత్ ఇండియా మొత్తంలో ఒక మన దగ్గర మాత్రమే ఉన్నది. ఎందుకంటే మన దగ్గర కాయస్థ జనాభా ఎక్కువ, కాయస్థులు ఆయన వారసులుగా చెప్పుకుంటారు, లెక్కలు రాస్తారు కాబట్టి. అటువంటి సంస్కృతి ఇక్కడ ఉందంటే అంత ఆదరణ నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇన్ని రోజులుగా మనకు ఉద్యమాలు జరుగుతున్నాయి. 50 సంవత్సరాలుగా రకరకాల దశల్లో మనం ఉద్యమాలు చేసినారు. ఎన్నడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గుజరాతీలు కానీ, మార్వాడీలు కానీ, తమిళియన్స్ కానీ, లేదా మహారాష్ట్రులు కానీ ఇవాళ వివి కాలేజీ, ఏవి కాలేజీ లాంటి, వివేకానంద కాలేజీ లాంటి కాలేజీలన్నీ, లేదా మృకతుంగ లాంటి కాలేజీలన్నీ ఇవాళ నాన్ లోకల్స్ ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో, కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు కట్టించినారు. కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళని అనుకున్నారు, హైదరాబాద్ వాళ్ళ సొంత భూమి అనుకున్నారు. ఇక్కడ సంపాదించింది ఇక్కడ డెవలప్ చేసినారు, ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఇన్నిసార్లు ఉద్యమం జరిగినా కూడా
హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భంలో కూడా ఒక్క చిన్న రాయి కూడా ఒక మార్వాడి షాప్ మీద హైదరాబాద్ లో పడలేదు, ఒక్క చిన్న రాయి కూడా ఒక తమిళ ఇల్లు మీద పడలేదు. మనం వాళ్ళని కూడా మనలో బాగానే చూసుకున్నాం. ఎందుకని మనకు కేవలం ఆంధ్రలో చూస్తేనే మండుతుంది అని అంటే వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు, వాళ్ళు చేసేటువంటి మనల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, మనల్ని పూర్తిగా అవమానించి, మనల్ని పూర్తిగా ఒక అనామకులుగా తయారు చేసి, మన భూమి మీద మనల్నే వికారులుగా తయారు చేసేటువంటి వాడికి ఉన్నటువంటి ఆ ఆధిపత్య ధోరణి అంటే సహించరానిదిగా ఉంటున్నారు తప్ప ఆంధ్రులకు ఎవరు తెలంగాణ వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా. ఇప్పటి వరకు ఇన్ని జరిగినా కూడా మనం ఆంధ్ర పోగా కనట్లేదు. లగడపాటి రాజగోపాల్ మారమంటున్నాం కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఆంధ్రులను ఎవరు కూడా మనం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమని చెప్పట్లేదు. అటువంటి సంస్కృతి మన మూసి నీళ్ళలోనే ఉంది, మన గట్టిపేట నీళ్ళలోనే ఉంది. కాబట్టి మనం నిజంగా కూడా అటువంటి ఒక భావ సమైక్యతతో ఉన్నటువంటి